హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అందరూ అవనిని ఫోటో గురించి అడుగుతా ఉంటే, పల్లవి ఏమో తనలో తాను మీనాక్షి డాడ్ కలిసున్న ఫోటో దొరికిందా? అంటే మీనాక్షి డాడ్ భార్య అని, అవని డాడ్ కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందా? అని లోపల లోపల అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటది. అక్షయ్ వాళ్ళ నానమ్మ అక్షయ్ దగ్గర నుండి ఫోటో లాక్కొని చూసి, "ఆ! మీ అమ్మ నా అల్లుడితో ఫోటో దిగడమేంటి?" అని ఫోటోని అవని మీద విసిరేస్తూ, నా అల్లుడు మీ అమ్మకి ఎలా తెలుసు? సమాధానం చెప్పవేంటే అడుగుతుంటే? అని అంటా ఉంటే అందరూ అవని వైపు చూస్తా ఉంటారు. అక్షయ్ ఏమో చెప్పవని, మీ అమ్మకి చక్రధర్ మావయ్యకి ఉన్న సంబంధం ఏంటి? అని అడుగుతా ఉంటాడు. పల్లవి ఏమో తనలో తాను మా డాడే తన తండ్రి అని చెప్పేస్తుందా ఏంటి? అని కంగారు పడతా ఉంటది. శ్రేయ ఏమో ఆ సంబంధం ఏంటో నాకు అర్థమైంది బావగారు. పార్వతి ఏం అర్థమైంది నీకు? అని అంటది. అప్పుడు శ్రేయ ఇన్ని రోజుల నుండి నీ భర్త ఎవరు అని మనం అడుగుతున్నా వాళ్ళమ్మ మనకేం చెప్పలేదు. చెప్పడం లేదంటే ఎవ్వరికీ చెప్పుకోలేనంత సంబంధం చక్రధర్ బాబాయ్‌తో అవని అమ్మగారికి ఉందన్నమాట. అనగానే కమల్ గట్టిగా ఏయ్! ఏం వాగుతున్నావు? శ్రేయ ఏమో నన్నడగడం గాదు. ఆ సంబంధం ఏంటని మీ తమ్ముణ్ణి, మీ వదినని అడగమని చెప్పండి అని శ్రీకర్‌తో అంటది. చక్రధర్ బాబాయ్‌తో వాళ్ళమ్మగారు ఎందుకు ఫోటో తీయించుకున్నారో అడగమనండి. ఆ ఫోటో ఎందుకు దాచుకుందో నన్నడగడం గాదు. మీ తమ్ముణ్ణి, వాళ్ళి వదినని అడగమని చెప్పండి. హుం! తన భర్త గురించి మీనాక్షి చెప్పనప్పుడు, ఆమెకి చక్రధర్ బాబాయికి ఉన్న సంబంధం గురించి అవని ఎందుకు చెప్పట్లేదో అడగమనండి అని శ్రేయ అంటా ఉంటే, కమల్ వీళ్ళడిగిన దానికి సమాధానం చెప్పొదినా అని అడిగితే, అవని మౌనంగా కన్నీళ్లు పెట్టుకొని అలా చూస్తా ఉంటది. పార్వతి ఏమో చెప్పు అని అంటా ఉంటే, భానుమతి కూడా చెప్పవే అని అంటది. రాజేందర్ ఏమో చెప్పడానికి టెన్షన్ పడుతున్నావెందుకు? నువ్వు చెప్పే సమాధానంతో వాళ్ళందరి అవమానాలు తొలగిపోతాయి. చెప్పు అని అంటా ఉంటే అవని ఏడుస్తా ఉంటది. కమలేమో మీ అమ్మగారు తన భర్త ఎవరో చెప్పనందుకు వీళ్ళందరూ అత్తయ్య గారిని ఎన్ని అవమానాలు పాలు చేస్తున్నారో నీకు తెలుసు కదా వదినా. నువ్వు ఇప్పుడు ఈ ఫోటో గురించి చెప్పకపోతే నీ గురించి కూడా అలాగే అనుకుంటారు వదినా. చెప్పొదినా అని అడుగుతాడు. అక్షయ్ ఏమో గట్టిగా చెప్పవని, ఇంతమంది అడుగుతున్నా నువ్వేం చెప్పడం లేదంటే ఎవరికీ తెలియకూడని రహస్యమేదో నువ్వు దాస్తున్నావన్నమాట. నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని గట్టిగా అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయితూ చూస్తా ఉంటారు. అవని ఏమో ఇన్ని రోజులుగా మా అమ్మ తన భర్త ఎవరో చెప్పనందుకు ఎన్నో విధాలుగా మా అమ్మని అవమానించారు. ఇప్పుడు మీరు ఒట్టు పెట్టుకున్నారు కాబట్టే చెప్తున్నాను. మా అమ్మ భర్త ఎవరో కాదు, చక్రధర్ బాబాయే మా అమ్మకి భర్త. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయితారు. అవని ఏడుస్తూ అతనే నా కన్న తండ్రి అని అంటది. అక్షయ్ ఏమో చక్రధర్ మావయ్య అత్తయ్య భర్త. అక్షయ్ వాళ్ళ నానమ్మేమో నీ కన్న తండ్రా, నా అల్లుడు నీ కన్న తండ్రా అని అడుగుతది. అవని ఏడుస్తూ నేను చెప్పేది నిజమమ్మగారు, చక్రధర్ బాబాయే మా అమ్మకి భర్త. వెంటనే పల్లవి నోర్ముయ్, మా మోమే మా డాడ్కి భార్య అన్న విషయం అందరికీ తెలుసు. మా డాడ్కి మీ అమ్మ వైఫ్ ఏంటి? మీ తల్లి కూతుళ్ళు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అనగానే అవని నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. మీ డాడీయే నాకు తండ్రి, మా అమ్మకి భర్త. వెంటనే పల్లవి ఇప్పుడు నాకు అర్థమైంది. మా డాడ్కి పెళ్ళయిందని తెలిసి కూడా మా డాడ్ దగ్గరున్న కోట్ల ఆస్తికి ఆశపడి మీ అమ్మ మా డాడ్ని బుట్టలో వేసుకొని ఉంటుంది. మీ అమ్మ ఆశకి అక్రమ సంబంధానికి నువ్వు పుట్టుంటావు. మా డాడ్ లాంటి వాళ్ళు ఇంకా మీ అమ్మకి ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో నీ అసలైన తండ్రి ఎవరో? రాజేందర్ ఏమో చెప్పు, నీ అసలైన తండ్రి ఎవరు? పార్వతి కూడా చెప్పవని అని అంటా ఉంటే అక్షయ్ వాళ్ళ నానమ్మ కూడా చెప్పు, నీ అసలైన తండ్రి ఎవరు? ఇంకా శ్రేయ అందరూ చెప్పక్క చెప్పు అని అంటా ఉంటారు. అందరూ చెప్పవే చెప్పు అని అంటా ఉంటారు. ఇదంతా అవని కలగంటది. సడన్ గా నిద్రలో నుండి లేచి చెమటలు తుడుచుకుంటూ అలా ఆలోచిస్తూ ఉండిపోతది. ఉదయాన్నే రాజేందర్ ఇంకా పార్వతి ఇద్దరు రెడీ అయిపోయి లగేజ్ తీసుకొని హాల్లోకొస్తారు. రాజేందర్ ఏమో అవును అన్నీ సర్దావా అని పార్వతిని అడుగుతా ఉంటాడు. అన్నీ సర్దానండి. అవును ఇంకా ఎవరు రాలేదేంటి అని అంటా ఉంటే రాజేందర్ త్వరగా రెడీ అవ్వమని రాత్రే చెప్పానే. వరే కమాల్, కమాల్ అని పిలుస్తాడు. కమల్ లగేజ్ తీసుకొని వచ్చి మేము రెడీ నాన్న అని అంటాడు. మిగతా వాళ్ళు ఎక్కడ్రా అని వాళ్ళ నాన్న అడుగుతాడు. అన్నయ్య వదినా త్వరగా రండి
అనగానే అక్షయ్ వాళ్ళు ఇంకా శ్రీకర్ వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వసే ముసలి అని పిలుస్తాడు. అబ్బా వస్తున్నాన్రా అనగానే, నీ కొత్త పెళ్లి కూతురులా ఎంతసేపు రెడీ అయితావే, త్వరగా రా అని పిలుస్తాడు. ఆరాధ్య ఏమో, తాతయ్య నాకు మీ ఊరంతా చూపిస్తావుగా అని అడుగుతది. ఓ అన్నీ చూపిస్తాను బంగారం. పార్వతి ఏమో, తోటలో నీకు ఊయల కట్టి నేను ఊయల్లో కూడా ఊపుతాను అని అంటది. థ్యాంక్స్ నానమ్మ అనగానే ముద్దు పెట్టుకుంటది. భానుమతి ఏమో లగేజ్ తీసుకొని నవ్వుతా వస్తది. కమల్, వసే ముసల్దానా, అందరికంటే ముందుండాల్సిన నువ్వు అందరికంటే లేటుగా వస్తావేంటే, మేకప్ వేసుకుంటున్నావా మేకప్ అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ, మేకప్ కాదురా దొంగ ఎదవా, సెల్ ఛార్జింగ్ లో పెట్టాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఛార్జింగ్ అవసరమా ముసల్దానా నీకిప్పుడు అని అడుగుతాడు. ఊరెళ్ళాక గనక సెల్లు పట్టుకున్నావంటే తీసి గోదాట్లో ఇసిరేస్తాను అని అంటాడు. వాళ్ళ నానమ్మ, ఏరా ఊర్లో కూడా నన్ను ఇలాగే కాల్చుకు తింటావా అని అడుగుతది. వెంటనే కమల్, కాల్చుకు తినడానికి నువ్వు చికెన్ లెగ్ పీస్ మరి అని అంటాడు. దొంగ ఎదవా అని అంటది. అందరు నవ్వుతారు. అక్షయ్ ఏమో, నానా బయలుదేరదామా అని అంటాడు. అప్పుడు రాజేందర్, అవని మీ అమ్మగారేరి అందరు వచ్చేసారు అని అడుగుతాడు. మా అమ్మగారు రానన్నారు మావయ్య గారు అని అంటది. అదేంటమ్మా అని అడుగుతాడు. మన కుటుంబం అందరం కలిసి వెళ్దామని చెప్పాను కదమ్మా, వెళ్ళి మీ అమ్మగారిని తీసుకురా అని అంటాడు. భానుమతేమో, రానంది కదా, రాను అన్న వాళ్ళని బలవంతం చేయడం ఎందుకురా అని అడుగుతది. వెంటనే రాజేందర్, నువ్వు కాసేపు ఊరుకుంటావా అమ్మా, వెళ్ళి తీసుకురా అవని అని అంటాడు. పార్వతి ఏమో, ఆవిడ రాకపోతే ఇప్పుడు వచ్చే నష్టం ఏంటండి. రాజేందర్, ఆవిడ ఒక్కతే ఇక్కడ ఉండాలంటే కష్టం కదా పార్వతి, అవని వెళ్ళమ్మా అని అంటాడు. అవని ఏమో, అమ్మ ఇంట్లో లేదు మావయ్య గారు అని అంటది. లేకపోవడం ఏంటమ్మా, అమ్మ తమ్ముడి దగ్గర ఉంటానంది మావయ్య గారు. అక్షయ్ ఏమో, అత్తయ్య గారిని రాత్రే ప్రణతి భరత్ల దగ్గర దిగబెట్టొచ్చాను నాన్న. వెంటనే కమల్, భరత్ బావా మొన్న 2 రోజుల క్రితం ఏదో చిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యాడంట. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అత్తయ్య గారిని వాళ్ళింటికి పంపించడం ఏంటన్నయ్య. అవని, భరత్ ఉద్యోగానికి వెళ్తే అమ్మ ప్రణతికి తోడుగా ఉంటుంది కన్నయ్య, ప్రణతి కూడా అమ్మని చూసుకుంటుందనే పంపించాను. రాజేందర్ ఏమో, అయితే ఒక పని చేద్దాం, మీ అమ్మగారిని భరత్ని ప్రణతిని ముగ్గురిని తీసుకెళ్దాం అని అంటా ఉంటే కమల్ నవ్వుతూ, అవునదినా, అందరం వెళ్తే ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ లా ఉంటుంది. అవని ఏమో, భరత్ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 1 వారం కూడా కాలేదు కన్నయ్య. ఆ ఎందుకులేండి మావయ్య గారు, అమ్మని అక్కడే ఉండనివ్వండి. పార్వతి, అవని చెప్పింది కరెక్టేలేండి, అక్కడే ఉంటే వాళ్ళమ్మ ప్రణతి ఒకరికొకరు తోడుగా ఉంటారు. రాజేందర్, సరే పదండి అని అంటాడు. అందరూ వెళ్తారు. కారులో వెళ్తా ఉంటే ఆరాధ్య, ఈ చెట్లు ఇవి అన్నీ చాలా బాగున్నాయి తాతయ్య అని అంటది. రాజేందర్ నవ్వుతూ, మనం వెళ్లే ఊరు ఇంకా చాలా బాగుంటుందిరా అని అంటాడు. అవని ఏమో, ఈ చెట్లు తోటలు చల్లని గాలి మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉందండి. ఈ పచ్చదనాన్ని చూస్తుంటే ఏదో కొత్త లోకంలో అడిగిపెట్టినట్టుగా ఉందండి. మీకేమనిపిస్తుందండి అని అక్షయ్ని అడుగుతది. అక్షయ్ ఫీల్ అవుతూ, నాకు మా అమ్మ ఒడి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఉంది అని అంటాడు. ఇంకొక కారులో కమల్ వాళ్ళు ఉంటారు. కమల్ ఏమో, ఈ కోనసీమ అందాలు చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉందే ముసలి, ఈ అట్మాస్ఫియర్ సూపర్ ఎహె బా అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ, మరేమనుకున్నావురా, అందాలకి మారు పేర్రా మన ఊరు. పల్లవి కోపంగా, ఈ పల్లెటూరేంటో నాకు అర్థం కావడం లేదు అని అంటా ఉంటే శ్రేయ, అవును, దారి పొడుగునా చెట్లు తప్ప అసలు ఇక్కడేమున్నాయి అసలు అని అంటది. పల్లవి ఏమో, ఇలాంటి చోట అసలు ఎలా ఉంటాం మనం అని అంటా ఉంటే శ్రేయ, నిజంగానే కదా అని అంటది. భానుమతి, నోరు ముయ్యండి, ఊరు ముందుంది, ఊరొచ్చాక చూద్దురు గాని అసలైన అందాలేంటో అని అంటా ఉంటది. ఊరిని చూపిస్తా ఉంటారు. రాజేందర్ ఏమో, ఒరే శ్రీకర్, మనం ఊరు పొలిమేరలో వచ్చేసినాంరా అని ఓ బ్రిడ్జ్ దగ్గర 2 కార్లు ఆపి అందరూ దిగి నడుచుకుంటూ వెళ్తూ, కమల్ సూపర్ అని అంటా ఉంటే రాజేందర్, ఇదే మన ఊరు, పదండి. ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా ఊరేమీ మారలేదమ్మా అని ఊరి పేరుంటదిగా ఆ బోర్డు దగ్గర ఆగి, అక్షయ్, ఇదేరా మీ అమ్మ పుట్టిన ఊరు అని అంటాడు. అక్షయ్ ఏమో ఫీల్ అయితా చూస్తా ఉంటాడు. అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి రండి, రా అన్నయ్య అని కమల్ అంటాడు. అందరు వెళ్తారు. అందరూ కారెక్కాక అక్షయ్, ఇంటికెళ్లే ముందు ఒకసారి అమ్మ సమాధిని చూసెళ్దాం నాన్న అని అనగానే రాజేందర్, అలాగేరా. శ్రీకర్, ఆ నాన్న అని అంటాడు.
కొంచెం ముందుకెళ్ళి రైట్ తీసుకో శ్రీకర్. ఆ! అలాగే నాన్న, ముందుకెళ్ళి రైట్ తీసుకుంటాను. అక్షయ్ ఫీల్ అయితా ఉంటే అవని అక్షయ్ చేతి మీద చెయ్యేసి అక్షయ్‌ని చూస్తా ఉంటది. అందరూ కారు దిగి అక్షయ్ వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికెళ్తారు. రాజేందర్ సమాధి దగ్గరికెళ్ళి చూపిస్తాడు అక్షయ్ అని. అక్షయ్ పూలదండ తీసుకొని దగ్గరికెళ్తాడు. రాజేందర్ ఏమో మీ అమ్మ మనల్ని సంతోషపెట్టడం కన్నా మనల్ని దీవించడమే ముఖ్యమనుకోని మన మధ్య లేకుండా ఇక్కడుందిరా అని అంటాడు. అక్షయ్ ఆ సమాధి మీదున్న దుమ్మంతా దులిపి అవని కూడా దులుపుతది. ఇద్దరు దులిపి పూలదండ పెట్టి అక్షయ్ మోకాళ్ళ మీద కూర్చొని అమ్మా, నిన్ను చూసే అదృష్టం లేకున్నా నీ సమాధిని చూసే అదృష్టం ఉన్న దురదృష్టవంతుణ్ణమ్మా నేను. నేను పుట్టకుండా ఉండుంటే నువ్వు బ్రతికుండేదానివేమో అమ్మా. నువ్వు లేవు అనే బాధ కన్నా కన్న తల్లి రుణం తీర్చుకునే అదృష్టం నాకు లేకుండా చేసావు. అందుకు బాధగా ఉందమ్మా అని ఏడుస్తాడు. అవని కూడా అక్షయ్ దగ్గర కూర్చొని బాధపడుతుంది. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో అందరు తోటలో కూర్చొని ఉంటే పల్లవి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మీరు చెప్పలేదు అని వాళ్ళ మావయ్యని అడుగుతుంది. అప్పుడు రాజేందర్, ఆస్తి మీకు కావాలంటే నేను చెప్పినట్టు వినాలి. నేను ఎలా కష్టపడి సంపాదించాను అనేది మీకు తెలియాలి. మనిషికి క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీ 3 జంటలు అన్యోన్యంగా ఉంటూ గ్రౌండ్ నుండి ఎలా ఎదగాలో, మీ సంసారాన్ని మీరు ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకోవాలి. అప్పుడే మీ కోరిక నెరవేరుతుంది అని అంటా ఉంటాడు. అక్కడికి ఎవరో కారులో నుండి దిగుతారు. విలన్లా చూపిస్తారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. లైక్ చేయండి కదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.